శ్రవణ్ గారు ఒక్క నిమిషం, జస్టిస్ ఈశ్వరయ్య గారు ఒక్క నిమిషం ఇంటర్వ్యూ అవుతారు. ఈశ్వరయ్య గారు, సో హైకోర్టులో ఏమైనా ఛాన్స్ ఉందా సార్ ఫైనల్ జడ్జిమెంట్ లో? మీరైతే లీగల్ గా అయితే కష్టం ఇప్పుడున్న పరిస్థితిలో అని చెప్తున్నారు. నా లాస్ట్ హైకోర్టులో స్టే ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. అది ఎట్లా ఛాన్స్ ఉందో నేను ఇప్పుడు చెప్తాను. అందరు ఆశ్చర్యపోయారు. ఇది ఏంటంటే యాక్చువల్ గా నేను రేపు 3 గంటలకు లేచి 6 గంటలకు ఫ్లైట్కి వెళ్ళాలి. అందుకని నేను మాట్లాడి మీరందరూ అనుమతితో నేను విత్డ్రా చేసుకుంటాను భారత్ గారు. ఓకే, అందుకని నేను అడిగి చెప్పిన తర్వాత మీరు ప్రశ్నలు అడగండి. ఈ 42% రిజర్వేషన్స్ అనేది మరి మాకు డిమాండ్ ఉందా లేదా, ఎడ్యుకేషన్ చేసినామా చేయలేదా అది వేరు. మనకి 34% రిజర్వేషన్స్ మాత్రం 1994 నుంచి 2017 వరకు అనుభవించిన బ్యాక్వర్డ్ క్లాసెస్ 34% కంటిన్యూగా వేసిన తర్వాత వాళ్ళ ఎలక్షన్స్ గెలవాలని, మళ్ళీ ఆయనకు ఓటుకు నోటు కూడా తప్పు లేదని సమర్థించుకున్న మన రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉండి నేను ఆయన హామీలు ఇస్తే బీసీలు నమ్మరని మా బీసీ ముఖ్యమంత్రిని కర్ణాటక తీసుకొచ్చి ఆయన నోట పలికించినాడు ఇవన్నీ హామీలు. ఏది 42% మీరు వింటున్నారా భరత్ గారు? వింటున్నా చెప్పండి. 42% రిజర్వేషన్స్ ఇస్తామని సిద్ధరామయ్య గారితో పలికించి, తర్వాత బీసీ సప్లాన్ కు 20,000 కోట్లు సంవత్సరము, 5 ఏళ్లకు 1,00,000 కోట్లు ఇస్తామని, తర్వాత అవన్నీ ఎన్నో హామీలు ఇచ్చి హామీ కూడా లోకల్ బాడీ మీరు మ్యూట్ చేసుకోండి శ్రవణ్ గారు. ఎస్ సార్ చెప్పండి. లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ జరుపుకోవాలి కాబట్టి దానికి ఏదైతే ముఖ్యంగా మేము కులగణన చేసి మేము ఎలక్షన్స్ కి వెళ్తామని మనకు ఎప్పుడు డిసెంబర్ 2023లో క్యాబినెట్ ఫామ్ అయింది. ముఖ్యమంత్రిగా స్వేరింగ్ చేసినారు. చేసిన తర్వాత డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెల వరకు ఫిబ్రవరిలో ఒక రిజల్యూషన్స్ పాస్ చేసినారు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు అండర్టేక్ సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్, కాస్ట్ సర్వే బోత్ ది హౌసెస్ అప్రూవ్ చేసి అది ఒక రిజల్యూషన్స్ పాస్ చేసి ఫిబ్రవరిలో పాస్ చేసి మళ్ళీ అక్టోబర్ వరకు ఏం పని చేయకుండా మధ్యన ఒక మోసం చేద్దామని ఈ బీసీ లిస్టు ఆధారంగానే బీసీల గణన చేసి రిజర్వేషన్స్ ఫిక్సప్ చేద్దాము దాని ప్రకారం అనుకున్నారు. అది ఇంపార్టెంట్ అని తెలిసి బీసీ సంఘాలను ఉవ్వెత్తున ఉద్యమించినప్పుడు అప్పుడు ఏది జూన్లో చేద్దామని అనుకున్నాడు. అప్పుడు అక్టోబర్ 2024లో ప్లానింగ్ కమిషన్ ద్వారా మీరు ఎలక్షన్ ప్రామిస్ ఏమో బీసీ కమిషన్ ద్వారా ఈ సమగ్రమైన ఈ యొక్క సర్వే చేస్తామని అదివరకు జీవో ఇచ్చినారు. అది దానికి తిలోదకాలు ఇచ్చి ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ కి ఇచ్చినారు. ప్లానింగ్ కమిషన్ కి ఇచ్చినప్పుడు ఏది అక్టోబర్ 10, 2024 నాడు టు కండక్ట్ ది సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, పొలిటికల్ సర్వే చేయడానికి వాళ్ళకి ఇచ్చినారు. వాళ్ళకి ఇస్తే ప్లానింగ్ కమిషన్ ఫస్ట్ ఏ సర్వే చేసినా కూడా సోషియో ఎకనామిక్ కాన్సన్ట్రేట్ చేసినా లేకపోతే కాన్సన్ట్రేట్ చేసినా ఫస్ట్ హౌస్ హోల్డ్ సర్వే చేయాలి. ఎన్ని పూరి గుడిసెలు ఉన్నాయి, ఎన్ని రోడ్డు మీద వండుకుంటున్నారు, ఎన్ని పక్కా ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని బంగ్లాలు ఉన్నాయి, మొత్తం రాష్ట్రంలో ఒక హౌస్ హోల్డ్ సర్వే చేసి ఎవరన్నా హౌసెస్ తప్పిపోయినాయా లేవా అది ఈశ్వరయ్య గారు కట్ అయింది.